హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు చిన్న మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇక్కడొచ్చేసి నేనైతే నైటే ధనియాలైతే నానబెట్టి ఉంచుకున్నాననమాట. మార్నింగే ఇంక పిల్లలకి, మాకు కూడా నూరుకుని అయితే తాగుదాం కదా అలాగని చెప్పి. ఇదైతే మాత్రం మనకి దగ్గు, కఫం ఉంటే మాత్రం కరక్కాయ ఇంకా ధనియాలు కలిపి నూరుకుని తాగడం వల్ల అయితే కొంచెం రిలీఫ్ అయితే అవుతుందండి. ఇంకా చిన్నప్పుడైతే మాత్రం పిల్లలకి కంపల్సరీగా నూరు పట్టేవాళ్ళనమాట. వారంలో 2 రోజులైనా సరే ఇలా ధనియాల రసం అయితే నూరు పట్టడం, ఇంకా ధనియాల కూర అని చెప్పి చేసుకుంటారనమాట. మసాలా దినుసులు, ఇంకా ధనియాలు, గసగసాలు, జీలకర్ర అన్నీ వేసి కూర అయితే చేసుకుని తినేవారు. ఇప్పుడైతే ఇంకా అలాంటివి ఏమీ లేవులేండి. ఇంకా ధనియాల రసాలు తాగడాలు, ఇంకా కూరలు వండుకోవడాలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే హాస్పిటల్‌కి పరిగెట్టడం తప్ప కానీ మనం ఇలా ఏమీ చేసుకొని తాగడం కానీ, తినడం కానీ అలాంటివి అయితే ఈ రోజుల్లో అయితే లేవులేండి. ఇదండి నేను ఎప్పటినుంచో అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ రోజుకైతే పూర్తయిందనమాట. ఇంక అందరికీ గ్లాసుల్లో అయితే వేసేసానండి. ఇంక పిల్లలు కూడా తాగేశారు. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.